దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి బైబిల్ స్టడీకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని అనుగ్రహించారు. వందనాలు. ఈ రీతిగా వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మరి ప్రతి బుధవారాన్న బైబిల్ స్టడీలో పాల్గొనడానికి సహాయం చేస్తూ ఉన్నారయ్యా. వందనాలు. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిలో మీ ఆత్మకార్యాలు జరగనివ్వండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మా ఆత్మీయ మేలు కొరకు ఈ బైబిల్ స్టడీని దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి బైబిల్ స్టడీ కొరకు 34వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. ఈ కీర్తన పైన రాయబడిన అంశం ఏంటంటే దావీదును మరి ఫిలిస్తీయులు గాతులో పట్టుకోవటం. ఈ విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏలా లోయలో జరిగిన యుద్ధంలో దావీదు గొలియాతును చంపాడు. గొలియాతు 11.5 అడుగులు ఎత్తైన మనిషి, మహాబలాఢ్యుడు. 40 దినాలు కూడా అతను ఇశ్రాయేలీయులను భయపెడుతూ జీవము గల దేవుణ్ణి దూషిస్తూ వారిని సవాలు చేస్తూ శపిస్తూ తిరుగుతున్నాడు. అప్పుడు వచ్చాడు హెబ్రీ బాలుడు. ఏట్లో దొరికే నున్నని రాళ్ళు ఏరుకొని దాగోనుకు జై అని ఫిలిస్తీయులు కేకలు వేసే లోపుగానే గొలియాతును చంపేశాడు. గొలియాతు పడిపోయాడు. దావీదు గొలియాతు కత్తితోనే గొలియాతు తలను తెగ నరికాడు. గొలియాతును చంపినందుకు దావీదుకు విజయం రావటం మాత్రమే కాదు కానీ కష్టాలు కూడా వచ్చాయి. సౌలు వెంటనే దావీదు మీద సూయిపడి కక్ష పెట్టుకొని అతన్ని చంపడానికి నిశ్చయించుకొని తాను చనిపోయే వరకు దావీదును వెంటాడుతూ వేధిస్తూనే ఉన్నాడు. మొదట సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. తర్వాత 2 సార్లు ఈటు విసిరాడు. ఫిలిస్తీయులతో అతన్ని చంపించాలని పథకం వేశాడు. మంచం మీదే అతనిని చంపటానికి మనుషులను ఇంటికి పంపించాడు. అతని కోసం దేశమంతా గాలించాడు. ఈ దాగుడు మూతలకు చివరికి దావీదు విసిగిపోయి అతనిలో అవిశ్వాసం వచ్చేసింది. దావీదులో అవిశ్వాసం వచ్చింది. మరి యాజకుడైన అహీమెలకు దగ్గరికి వెళ్ళి అబద్ధమాడి రొట్టెలు గొలియాతు ఖడ్గం తీసుకున్నాడు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకొని ఫిలిస్తీయుల రాజైన ఆకీషు వద్ద ఆశ్రయం పొందటానికి వెళ్ళాడు. గొలియాతును చూసిన తర్వాత ఇశ్రాయేలు దేశమంతటా మరి ప్రఖ్యాతి గాంచి మరి గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్న దావీదును చంపాలని ఫిలిస్తీయులు చూస్తూ ఉన్నారు. దావీదు గాతులో ఆశ్రయం పొందాలని వెళ్ళినప్పుడు ఏం జరిగింది మనకు తెలుసు. దావీదు గాతుకు వచ్చాడని తెలియగానే ఫిలిస్తీయులు అతన్ని బంధించి ఆకీషు వద్దకు తీసుకువెళ్ళారు. దావీదు ఏ వివరణ ఇచ్చినా సరే ఉపయోగం లేదు ఇంకా. ఎందుకంటే గొలియాతు ఖడ్గం అతని దగ్గర ఉంది. దావీదు ఆకీషుకు భయపడి పిచ్చివాడిలాగా నటించేసరికి ఆకీషుకు చిరాకు వచ్చి దావీదును పంపించేస్తాడు. గాతు నుంచి క్షేమంగా తిరిగి వచ్చాక యెరూషలేముకు దక్షిణాన ఉన్న యోదా కొండల్లో గల అదుల్లాము గుహలో తలదాచుకున్నాడు. అతనికి తోడుగా మరికొంతమంది చేరారు. ఆ గుహలో దావీదు తన సితారాను తీసుకొని గుహనే దేవుని మందిరంగా మార్చి 34వ కీర్తనను పాడాడు. ఇది చాలా చక్కని కీర్తన. హెబ్రీ అక్షరమాలలోని అక్షరాలు ప్రతి చరణంలో మొదటి అక్షరాలుగా ఉంటాయి. ఆ దినాల్లో పుస్తకాలు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి ఈ పద్ధతిలో నేర్చుకుంటే పాటను గుర్తుపెట్టుకోవచ్చనే ఉద్దేశంతో మరి పాటలు ఇలా రాస్తూ ఉండేవారు, కీర్తనలు ఇలా రాస్తూ ఉండేవారు. తన అనుభవాలు అంటే తప్పించుకోవటం, తను నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ చిరకాలం గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ కీర్తనను రచించాడు దావీదు భక్తుడు. మొదటిగా దావీదు కృతజ్ఞతతో తన హృదయాన్ని దేవుని వైపు ఎత్తాడు. తర్వాత తన దగ్గర ఉన్న వారందరినీ సమకూర్చి ఇక నుండి తాను వారితో ఎలా ఉండాలి అనేది దానికి తగిన సూత్రాలను వారికి చెప్పాడు. ఈ కీర్తన మొదటి భాగం పాట, రెండవ భాగం ఉపదేశం. మొదటి భాగం ధ్యానపూరితమైంది, రెండవ భాగం సిద్ధాంతపరమైంది. మొదటి భాగం దేవుని కృపను చూపిస్తూ ఉంటే
రెండవ భాగం దేవుని ప్రభుత్వాన్ని, దేవుని సార్వభౌమాధికారాన్ని మనకు చూపిస్తూ ఉంది. అందుకనే గమనించండి, మొదటి 10 చరణాలు కూడా దావీదు యొక్క స్తుతిని అనగా పాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, కీర్తనను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే మొదటి 3 చరణాలు అంటున్నాడు, గమనించండి, ఇక నుంచి ఏం జరిగినా సరే నేను నిత్యము దేవుణ్ణే స్తుతిస్తాను అని దావీదు తీర్మానించుకున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంటే గమనించండి, సందేహము, నిరాశ, కృంగుబాటు అనే విషయానికి ఇది చాలా మంచి విరుగుడు. స్తుతి అనేది ఈ అవిశ్వాసానికి, నిరాశకు, కృంగుబాటుకు, సందేహానికి మంచి విరుగుడు, మంచి మందు. ఈ విషయంలో మనం అనేక సార్లు తప్పిపోతా ఉన్నాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని దేవుడే చెప్పాడు. అయితే మనం ఎంత త్వరగా ఈ మాటను మర్చిపోతున్నామో మనం గ్రహించుకోవాలి. యాకోబు ఈ విషయాన్ని మర్చిపోయాడు. ఒకదాని వెంట మరొక శ్రమ వస్తూ ఉంటే అనుకుంటున్నాడు, యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోతున్నారు, ఇప్పుడు పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నాడు. అప్పటికే యోసేపు ఫరో తర్వాత అంతటి అధికారిగా ఐగుప్తు దేశం మీద హెచ్చించబడ్డాడు. దేవుడు బెన్యామీనుకు, యాకోబుకు కూడా మేలు జరిగించబోతూ ఉన్నాడు. గమనించండి. ఆ తర్వాత మనం చూడగలిగితే 4వ చరణం నుంచి 6వ చరణం వరకు దావీదు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేది మనం ఒకసారి గ్రహించాలి. తన ప్రమాదం, ఎటువంటి ప్రమాదం నుంచి, ఎటువంటి ప్రమాదంలో, ఎటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 4వ చరణంలో చూడండి, దావీదు గాతులు అడుగు పెట్టగానే ఫిలిస్తీయులు అతన్ని చూసి, ఇదిగో వీడే గొల్యాతును చంపాడు అని పండ్లు గొరుగుతున్నారు. అప్పుడు అతని అనుభవం గమనించండి దావీదుది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను అంటున్నాడు దావీదు గాతురాజు అయిన ఆకీషుకు చాలా భయపడ్డాడని ఇక్కడ రాయబడింది. సింహాన్ని, ఎలుకబంటిని, గొల్యాతును చంపిన దావీదు, సింహము నోటి నుండి, ఎలుకబంటి నుండి దేవుడు నన్ను రక్షించాడు అని సౌలుతో విశ్వాసంతో చెప్పిన దావీదు గాతులో తనకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించాడు. పరిస్థితులను తన చేతుల్లోనికి తీసుకోకుండా తప్పుదారిన వెళ్ళాడు. గమనించండి. అందుకనే ఆ పరిస్థితుల్లో అవన్నీ కూడా తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు, తప్పుదారిన వెళ్ళిపోయాడు. 6వ చరణంలో అతని విడుదల, అతను ఏ రీతిగా విడిపించబడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. 5వ చరణంలో మనం చూడగలిగితే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును అంటున్నాడు. దావీదు గొల్యాతు ఖడ్గం వైపు చూస్తున్నాడు, ఆకీషు వైపు చూస్తున్నాడు, దేవుని వైపు తప్ప అందరి వైపు చూస్తున్నాడు. ఇది దావీదు పరిస్థితి. ఆయన వైపు చూడండి అంటున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. వెర్రివాడిలాగా నటిస్తున్నప్పుడు, పిచ్చివాడిలాగా కనబడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా దావీదు తన మనసులో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవా దయ చూపించు, సహాయం చెయ్యి, ప్రభువా నన్ను రక్షించు అని అంటూనే ఉన్నాడు. దావీదు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు దావీదును విడిపించాడు. దేవుడు ఏమాత్రం కూడా దావీదు చెయ్యి విడిచిపెట్టలేడు. ఇంతకీ దావీదు గ్రహించింది ఏంటో గమనించండి. 7 నుంచి 10 చరణాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. భయంకరమైన గాతు అనుభవాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దావీదు 2 అద్భుత సత్యాలను గ్రహించాడు. ఒకటి ఏంటంటే, దేవుడు కాపాడతాడు. అందుకని 7వ చరణంలో అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించు. మనకు దివ్య దృష్టి ఉంటే ఆకాశంలో తిరుగుతున్న నరక శక్తులను, అంటే గమనించండి, పౌలు చెప్పిన ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మరి దురాత్మల సమూహాలను మనం చూడగలం. అంతేకాదు వాటికి పైగా దేవుని బిడ్డలను కాపాడటానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్న దేవుని దూతలను కూడా మనం చూడగలం. వాటన్నిటికీ పైగా దేవుడు ఉండటాన్ని కూడా మనం చూడగలం. దావీదు చెప్పిన దేవుని దూత అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారికి వర్తిస్తూ ఉంది. దేవుని దూత అనే మాట కీర్తనల గ్రంథంలో 2 సార్లు మాత్రమే రాయబడింది. ఈ 34వ కీర్తనలో, అదే రీతిగా 35వ కీర్తనలో మాత్రమే రాయబడింది. గమనించండి, ఆయన దేవుని దూతగా పేర్కొన్నారు. దావీదు తనకున్న అనేక మంది శత్రువులను గురించి మాట్లాడుతూ,
యెహోవా దూత వారిని పారద్రోలును గాక అంటున్నాడు 35:5లో. అలాగే వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే నుందురు గాక అంటున్నాడు 35:5లో. అందుకని 35వ కీర్తనలో దేవుని దూత, దేవుని యందు భయభక్తులు గల వారిని కాపాడును అని ఉంటుంది. అలాగే మనం చూడగలిగితే 35వ కీర్తనలో యెహోవా దూత వారిని పారద్రోలును గాక అని ఉంది. దేవుని కాపుదలను దావీదు నూతనంగా గ్రహిస్తూ ఉన్నాడు. దేవుని సమకూర్పును గ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు సమకూరుస్తాడు అన్న విశ్వాసంలో దావీదు ఉన్నాడు. 8-10 మనం చూడగలిగితే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. గమనించండి, గాతులో నుండి ఫిలిస్తీయులు తనను అవమానించి బయటకు నెట్టివేయటం బహుశా దావీదు గుర్తు చేసుకుని ఉండొచ్చు. గాతు నుండి బయటపడి తిండి లేక, నీళ్లు లేక, ఒంటరిగా ఉండి ఆదరించేవారు ఎవరు లేకుండా ఉన్నాడు. అయితే దేవుడు అతనితో ఉండి అతని అవసరతలన్నీ కూడా తీర్చి క్షేమంగా అదుల్లాము గృహకు చేర్చాడు. అంటే దావీదును సమకూర్చాడు, దావీదును కాపాడాడు, దావీదును సమకూర్చాడు. దేవుడు తన అవసరతలు ఎలా తీర్చాడో దావీదు చెప్పలేదు, కానీ తన చుట్టూ ఉన్న నమ్మకస్తులైన మనుషులను, అడవిలో వేటాడిన జంతు మాంసం, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చిన ధాన్యం, మరి ఇవన్నీ చూసి దేవుడు మన అవసరతలు కూడా తీర్చగలడని దావీదు మనకు అభయం ఇస్తున్నాడు. గమనించండి, యోధా కొండల్లో ఆకలితో సింహం పిల్లలు అరవటం దావీదు వింటున్నాడు. అయితే దేవుని వెదుకు వారికి కొదువలేదు అంటున్నాడు. ఈ కీర్తన మొదటి భాగం స్తుతితో నిండి ఉంది. ఆ తర్వాత మనం చూడగలిగితే రెండవ భాగము ఉపదేశముతో నిండి ఉంది. దావీదు తన దగ్గర ఉన్న మనుషులను చూస్తున్నాడు. వారికి కొన్ని పద్ధతులను, నియమాలను నేర్పాలని ఆశపడుతూ ఉన్నాడు. తన అనుభవంలో తను నేర్చుకున్న వాటన్నిటినీ వాళ్లకు కూడా నేర్పాలి అనుకుంటున్నాడు. అందుకని 11వ చరణం మొదలు 22వ చరణం వరకు దావీదు ఉపదేశిస్తున్నాడు. గమనించండి, రమ్మని పిలుస్తున్నాడు. 11వ చరణంలో దావీదు తన మనుషులను సమావేశం అవ్వమని పిలిచాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. గమనించండి, దావీదు అనుచరులకు అతడంటే ఎంతో ప్రేమ, అంత మాత్రమే కాదు గౌరవం కూడా, భక్తి కూడా. అతడు ఎక్కడికి రమ్మంటే వారు అక్కడికి అతనితో కూడా వెళ్ళారు. 12వ చరణంలో పిలిచిన కారణం చెప్తున్నాడు. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నుండుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నారా? అంటే వృద్ధాప్యం వరకు బ్రతికేవారెవరైనా ఉన్నారా? మంచి జీవితం అందించే అనేక బహుమానాలతో బ్రతకాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దావీదు అనుచరులందరూ ఇంటి నుండి పారిపోయి వచ్చిన వారు. గమనించండి, అదుల్లాము గుహలో ఉన్న వారందరూ కూడా జీవితం మీద విసుగుదల, కృంగుదల వచ్చేసి అదుల్లాము గుహలోకి వచ్చేసిన వాళ్ళు వీళ్ళందరూ. కుటుంబానికి దూరంగా ఏ సంతోషానికి నోచుకోక దావీదుతో పాటు అడవుల్లో తిరుగుతున్న వారే. అటువంటి వాళ్లకు దావీదు ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. 13 నుంచి 20వ చరణం వరకు మనం చూడగలిగితే చాలా మంచి ఉపదేశం. అందుకే 1000 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు వీటిలో కొన్ని వాక్యాలను కొత్త నిబంధనలో కూడా రాయించారు. గమనించండి, పేతురు రాసిన మొదటి పత్రికలో మరి 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు చూస్తే ఈ విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 13 నుంచి 16వ చరణంలో ఆ ఉపదేశంలో కొన్ని జాగ్రత్తలు కూడా, అంటే దావీదు అనుభవాన్ని బట్టి, తను పొందుకున్న అనుభవం, తను వెళ్తున్న అనుభవాలను బట్టి 3 విషయాలను వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు. అదేంటంటే 13వ చరణంలో అంటున్నాడు, నీ మాటలను జాగ్రత్తగా కాచుకో అంటున్నాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో లేదో కానీ గాతులో అవసరమైన మాటలు మాట్లాడి నేను అవమానపడ్డాను. అంటే అనవసరంగా మాట్లాడి నేను అవమానపడ్డాను, నా దేవుడు కూడా అవమానించబడ్డాడు. అలా మీరు మాట్లాడకూడదని ప్రార్థన చేస్తున్నాను. నేను పిచ్చివాడిలాగా నటించాను, నా పెదవులు వ్యర్థమైన మాటలు మాట్లాడాయి. అందువలన మీరు మీ మాటల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అలాగే
14వ చరణంలో నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకో అంటున్నాడు. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాన్ని వెంటాడుము. అంటే గమనించండి, నా కష్టాలు సౌలు నా మీదకి తన అనుచరులను పంపినప్పుడు మొదలైనా నేను యాజకుడైన అబీమెలెకుతో అబద్ధం చెప్పినందున అతను కూడా చంపబడ్డాడు. అది నా మనస్సాక్షి మీద నేరంగా ఉండిపోయింది. నేను ఘాతుకు వెళ్ళిన తర్వాత నా శ్రమలు ఎక్కువైపోయాయి. నా ప్రవర్తనను సరిగ్గా కాచుకొనక నేను వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అడుగు పెట్టకూడని స్థలాలు ఉన్నాయి. కాబట్టి వాటికి వెళ్ళొద్దు, మీరు కీడు చేయటం అని మేలు చేయండి అంటున్నాడు. అంటే ఇటువంటి అనుభవాలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 14వ చరణంలో. 15వ చరణంలో అంటున్నాడు, నీ క్రియలు జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయబడుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది అంటున్నాడు. నువ్వు చేస్తున్న పనిని ఆయన చూస్తున్నాడు, మాట్లాడే మాట ఆయన వింటున్నాడు. దేవునికి ఇష్టమైన పనులు చేసేవారికి, ఆయనకిష్టమైన మాటలు మాట్లాడే వారికి ఇది ఒక గొప్ప సత్యం. అయితే ఆయనకిష్టము లేని వాటిని చేసేవారికి ఇది చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి క్రియల విషయంలో జాగ్రత్త పడాలి. అందుకని అంటున్నాడు కదా, తర్వాత 17వ చరణం నుంచి 20వ చరణంలో నన్ను ఒక ఉదాహరణగా తీసుకొని నేర్చుకోండి అంటున్నాడు. అంటే నన్ను ఒక మాదిరిగా మీరు స్వీకరించండి అంటున్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని రక్షించును. అంటే గమనించండి, నేను చెప్తున్న విషయాలకు నేనే సాక్షిని అంటున్నాడు దావీదు. గాతులో తన ప్రవర్తనకు మరి ఎంతో నలిగిపోయి లోతైన పశ్చాత్తాపం కలిగి క్షమించమని దేవుడిని అడిగాడు. ఆకీషు నన్ను ఎందుకు విడిచిపెట్టాడో నాకు తెలీదు, దేవుడు మాత్రమే నన్ను విడిపించాడు అని మాత్రం చెప్పగలడు దావీదు. అందుకనే దేవునితో సరి చేసుకోండి, ఆయన మిమ్మల్ని నడుపుతాడు అని దావీదు ప్రతి ఒక్కరికి కూడా బోధిస్తూ ఉన్నాడు. అలాగే 21-22 చరణాల్లో అంటున్నాడు, గమనించండి, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. నేను మీకు చెప్పిందే చేస్తున్నాను, నా పరిస్థితిని దేవుడు చేతుల్లో పెట్టాను, ఆయనే ప్రతిదీ కూడా సమకూర్చాడు, నన్ను కాచి కాపాడాడు. సౌలును చంపడానికి తన సహవాసులు ఒత్తిడి చేసినప్పటికీ దావీదు అంగీకరించలేదు. గమనించండి, చెడుతనము భక్తిహీనులను సంహరించును అంటున్నాడు. అందుకనే సౌలును నేను చంపకూడదు, దేవుడే చూసుకుంటాడు అని వదిలిపెట్టేశాడు. అందుకనే గమనించండి ప్రియ సహోదరులారా, అందుకనే నీతిమంతుని ద్వేషించేవారు అపరాధులుగా ఎంచబడదురు అంటున్నాడు. చెడుతనము భక్తిహీనులను సంహరించును అంటున్నాడు. గమనించండి, చెడుతనము భక్తిహీనులను సంహరించును. కొన్ని సంవత్సరాల కిందట ఒక దేవుని సేవకుడు ఒక అడవి పిల్లి అలాగే ఒక కుందేలు ఉన్నాయి, వాటిని చూశాడు. అడవి పిల్లి ఒక కుందేలును తరుముతుంటే చూశాడు. మరి కుందేలు చాలా త్వరగా పరిగెత్తగలదు, కానీ అడవి పిల్లి నెమ్మదిగా దాన్ని వెంటాడుతూ ఉంది. అంటే నెమ్మదిగా నడిచే అడవి పిల్లి కుందేలుని ఎలా పట్టుకోగలదా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఈ పిల్లికి ఒక యుక్తి ఉందంట. గమనించండి, తను వేటాడే జంతువుని అది విసిగిస్తుంది. కుందేలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి త్వరగా అలసిపోయి చివరికి గడ్డిలో దాక్కుంటే అప్పుడు అడవి పిల్లి వెళ్ళి నెమ్మదిగా దాన్ని పట్టుకుంటుంది. అంటే గమనించండి, భక్తిహీనులకు కూడా ఇదే జరుగుతుంది. చెడుతనము భక్తిహీనులను సంహరించును, చెడుతనము భక్తిహీనులను సంహరించును. అంటే వారి పాపము వారిని పట్టుకుంటుందంటే ఇంకా అందులో ఏ సందేహం కూడా లేదు. గమనించండి. అలాగే యెహోవా తన సేవకులను విమోచించును అని, సేవకుల ప్రాణమును విమోచించును అని కూడా ముగిస్తూ ఉన్నాడు దావీదు మహారాజు. ఆర్చిబాల్డ్ బ్రౌన్ అనే ఒక వ్యక్తి తన భార్యతో వైట్ అనే ద్వీపంలో నివసిస్తున్నాడు. వారి ఇల్లు సముద్రానికి దగ్గరలో ఉంది. రోజంతా బలమైన గాలులు వీస్తున్నందువల్ల
అలలు పైకి లేస్తుంది. పెద్ద పెద్ద అలలు లేచి ముందుకు చొచ్చుకొస్తున్నాయి. వాళ్ళ ఇంటికి సముద్రానికి మధ్య ఒక రోడ్డు మాత్రమే అడ్డంగా ఉంది. కెరటాలు ఇంకా ఇంకా ముందుకు వస్తుంది. కొంతసేపు గడిచాక చాలా రాత్రి అయింది, ఇంకా మనం నిద్రపోదాం అన్నాడు ఆయన. కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటే మనం ఎలా నిద్రపోతాం అంది ఆమె. భర్త తన వాచ్ని చూసుకున్నాడు. కెరటాలు వచ్చే సమయం అయిపోయింది అన్నాడు. ఇక కెరటాలు రావు, మనం నిద్రపోవచ్చు అన్నాడు ఆ భర్త. అంటే గమనించండి, ప్రకృతి నియమంలో ఎంత నమ్మకంగా ఉంది. అయితే ఆ నియమాలు ప్రకృతికి విధించిన వాడు దేవుడే. అంటే వాటికి కూడా ఒక సమయం, ఆ సమయంలోనే ఆ కెరటాలు వస్తాయి. ఆ సమయాన్ని నియమించింది దేవుడే. సముద్రంతో నువ్వెంతవరకే రావాలి, నువ్వెక్కడే నీ తరంగాల పొంగు అణిగిపోవాలి అని సముద్రానికి ఆజ్ఞాపించిన వాడు దేవుడే. దేవుని మాట ప్రకృతి నియమానికి వెనుక నిలబడి ఉంది. అందుకనే గమనించండి, దావీదు పాపికి రాబోయే శిక్షను అడవి పిల్లి వేటాడే పద్ధతితో పోల్చి చెప్తున్నాడు. అది నెమ్మదిగా వస్తుందంట, అయితే విడిచిపెట్టకుండా పట్టుకుంటుంది. దేవుని బిడ్డలు కూడా కెరటాల వంటి వారు. వారికి కూడా పరిమితులు ఉన్నాయి. వారు దేవునికి విధేయత చూపిస్తారు, దేవుని మాట వారు వింటారు. ఆ రీతిగా దేవుని దీవెనలను పొందుకుంటారు, దేవుని స్తుతిస్తారు, దేవునికి మహిమకరంగా ఉంటారు. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు దయచేయునుగాక. ఆమేన్.